హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? రమ్య మల్టీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనకి ముందుగా ఎండాకాలంలో వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది ఏమిటి? మామిడికాయలు. వేసవిలో మామిడి చెట్లు పచ్చగా కనిపిస్తూ కాయలతో నిండిపోతాయి కదా. ఈ కాలంలో ప్రజలు మామిడికాయలను ఎంతో ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ఈ ఎండాకాలంలో మామిడికాయలు ఎంతమంది తిన్నారో ఒకసారి కామెంట్ చేయండి. నేను యాక్చువల్గా మాకు తోట ఉంది, ఆ తోట నుంచి కాయలైతే తెప్పించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కాయలు ఎంత పచ్చగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇంకా అవి పండలేదన్నమాట, పండడానికి వస్తుంది. అందుకని ప్రజెంట్ అయితే బాక్స్లో అయితే తెప్పించాను. కాయలతో ఇవి వచ్చేసరికి బంగినపల్లి అంటారనమాట. బంగినపల్లి అయితే చాలా బాగుంటుంది. ఇంకొకటి పచ్చడి కూడా పెట్టించాను ఫ్రెండ్స్, అన్నయ్య వాళ్ళు పెట్టారు. అంటే నాకు ప్రజెంట్ ఎవరు లేరు కాబట్టి అన్నయ్య వాళ్ళు పెట్టి పంపించారు. పచ్చి మామిడికాయలతో చేసే పచ్చడి తెలుగు ఇళ్లల్లో ప్రసిద్ధి. మనకి ఉగాది సమయంలో ప్రత్యేకంగా ఉగాది పచ్చడి తయారు చేస్తారు కదా. ఇందులో పచ్చి మామిడికాయ, బెల్లం, చింతపండు, మిరపకారం వంటి పదార్థాలు కూడా వేస్తారు. ఇది తీపి, పులుపు, కారపు వంటి రుచులు అన్నీ వేస్తారు కదా ఫ్రెండ్స్. అలాగే ఆవకాయ పచ్చడి కూడా చాలా ప్రసిద్ధి కదా ఫ్రెండ్స్. ఆవకాయని పచ్చి మామిడికాయలు, ఆవాల పొడి, మిరపకారం, నూనెతో తయారు చేస్తారు. ఇది అన్నంలో తింటూ ఉంటే, కొంచెం నెయ్యి వేసుకొని అన్నం పెట్టుకొని తింటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది కానీ చాలామంది ఇష్టపడతారు. కానీ కొంతమందికి వేడి అవుతుందని చాలామంది అవాయిడ్ చేస్తారు. కొంతమంది కూర లేకపోతే పచ్చడి వేసుకొని ఒక ముద్ద అయితే మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే తింటారు ఫ్రెండ్స్. మీరు ఎవరైనా తిన్నారా లేదో ఒకసారి కామెంట్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఎంతమంది ఎండాకాలంలో మామిడికాయ పచ్చడి చేసుకొని తిన్నారో ఒకసారి కామెంట్ రూపంలో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఆరోగ్యానికి అయితే మంచివి. వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉండి శరీరానికి శక్తి ఇస్తాయి కదా ఫ్రెండ్స్. మామిడికాయలు అయితే చాలామంది ఇష్టపడతారు, కానీ చాలామందికి వేడవుతుంది కాబట్టి చాలామందికి సెగ్గట్లు కానీ వేడిగా చేయడం కానీ అలా వస్తుంది. కానీ అయినా వదిలిపెట్టరు. నెయ్యి వేసుకొని అట్లా అన్నం తింటూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. కానీ మనం పచ్చడి కలిపిన తర్వాత లాస్ట్లో వేడివేడి అన్నం వేసి దాంట్లో కలుపుకొని అందరూ ఒక్కొక్క ముద్ద వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు కూడా తిన్నారా లేదా ఒకసారి కామెంట్ రూపంలో అయితే చేయండి. నేనైతే బంగినపల్లి అండ్ రసాలు అయితే ఊరి నుంచి తోటలోంచి అయితే తెప్పించుకున్నాను. చూడండి, మీకు ఒకసారి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, చాలా చాలా థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు. లాస్ట్లో అయితే నేనైతే వదిలిపెట్టలేదు. కొంచెం అన్నం వేసుకొని కొంచెం అయితే మామిడికాయ పచ్చడి వేసుకొని అయితే నేనైతే అన్నం అయితే తినేసాను. మీరు కూడా ఇలా తిన్నారా లేదా ఒకసారి అయితే కామెంట్ రూపంలో అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. దొరుకుతాయి కాబట్టి వాటిని పండ్ల రాజు అని కూడా అంటారు. థ్యాంక్ యూ.